ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్నటువంటి కూలీలందరినీ కూడా వ్యవసాయానికి అనుబంధంగా చేస్తామని చెప్పి ఏడాది గడుస్తున్నా కనీసం వాళ్ళ లిస్టు కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఏం చేయాలో ఆలోచించకుండా ఇవాళ మీరు రైతు విజయోత్సవాలు ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం మీరు ఎలగబెట్టినని చేస్తున్నారు అనేటువంటిది మీ 3 రోజుల విజయోత్సవాల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇంకొకటి అసలు సిసలైంది, అధికారంలోకి రావంగానే 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో సంపూర్ణం చేస్తాం, ఇందిరమ్మ సాక్షిగా సోనియమ్మ సాక్షిగా ఆనాడు రైతు డిక్లరేషన్లో కాళోజీ గారి పేరెత్తి, పివి నరసింహారావు గారి పేరెత్తి, సమ్మక్క సారలమ్మల పేరెత్తి, కాకతీయ చరిత్ర పేరెత్తి ఇన్ని మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీ సొంతూళ్ళే కూడా ఉన్నటువంటి రైతులందరికీ రైతు రుణమాఫీ చేయలేనటువంటి పరిస్థితి. దానికి మీరు ఏం సమాధానం చెప్తారో తెలంగాణ ప్రజలకు చెప్పి మీరు 3 రోజుల రైతు విజయోత్సవాలు నిర్వహించుకోవాలా. ఇంకా చాలా మాటలు చెప్పినారు. ఆనాడు పంట నష్టపోతున్నారు రైతులంతా కూడా అనేక కారణాల చేత. తెలంగాణ రాష్ట్రంలో మన దౌర్భాగ్యం ఏంటంటే సొంత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా రైతులకి నాణ్యమైనటువంటి నకిలీ లేనటువంటి విత్తనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించలేకపోయింది, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అందించలేకపోతోంది. ఎరువులు చీడపీడలు వస్తే వాటన్నిటినీ కూడా నివారించేటటువంటి పురుగు మందులన్నీ కూడా కల్తీ నకిలీ అవ్వటం వల్ల వాటి వల్ల కూడా రైతులకు నష్టం జరుగుతోంది. విత్తనాలు ఎరువులు నకిలీ ఉండడం వల్ల దిగుబడి తగ్గి రైతు నష్టపోతున్నాడు. ఇదొక వైపు అయితే అకాల వర్షాలు, అనేక ప్రకృతి విపత్తులు, వీటన్నిటి వల్ల కూడా వరదల కారణంగా వీటన్నిటి వల్ల రైతు పంట నష్టపోయేటటువంటి సమయంలో నష్టపరిహారం చెల్లించడం కోసం గతంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెడితే తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్నాళ్ళు అది నడిచింది. ఆ తర్వాత ఎక్కడ నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందో అన్నటువంటి అక్కసుతో ఆనాడున్నటువంటి కేసీఆర్ గారు ఫసల్ బీమా పథకాన్ని నడవనీయలే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఒక హామీ ఇచ్చింది, మేము రైతులను చూస్తే మా గుండె చెరువైతుంది, మా కాంగ్రెస్ పార్టీ రైతుల కోసమే పుట్టిన పార్టీ, రైతన్నలంటే నేను కూడా రైతు బిడ్డగా చెప్తున్నా, రైతన్నలంటే మా పార్టీకి చాలా ముఖ్యం, మిమ్మల్ని మేము కాపాడుకుంటాం కాబట్టి ప్రకృతి విపత్తులతో మీరు నష్టపోతే మీ పంటకు నష్టపరిహారం ఇవ్వడానికి ఒక సరికొత్త పంటల బీమా పథకాన్ని తీసుకొస్తామని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజానికానికి మాటిచ్చినారు.